హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్ దియా స్టిచ్చింగ్ వ్లాగ్స్. ఈ వీడియోలో బోట్ నెక్ బ్లౌజ్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ వీడియో చూద్దాం. ఇక్కడ చూడండి మెజర్మెంట్స్ ఇచ్చిన నేను. ఫస్ట్ బ్యాక్ హుక్స్ కాబట్టి బ్యాక్ ఓపెన్ ఇచ్చిన నేను. స్ట్రైట్గా ఒక లైన్ తీసుకోవాలి. ఇంకొకటి ½ ఇంచ్ ఎక్స్ట్రా. ఇప్పుడు లెంత్ అనేది 14 ఇంచెస్కి ప్లస్ 1 ఇంచ్ యాడ్ చేసి 15 ఇంచెస్ పెట్టుకోవాలి. ఎందుకంటే కింద ½ ఇంచ్ కొడతాం, పైన ½ ఇంచ్ షోల్డర్స్ అటాచ్ చేస్తాం. సో షోల్డర్ వచ్చేసి ఇక్కడ 13 ఇంచెస్ని హాఫ్ చేయాలి. హాఫ్ చేస్తే మనకి 6.5 వస్తుంది. ఆ 6.5ని మనం ఇక్కడ ½ ఇంచ్ హుక్స్ పట్టి కాజా పట్టికి మార్క్ చేయాలి. స్ట్రైట్ లైన్ ½ ఇంచ్ ఇది వదిలి 6.5కి మార్క్ వేసుకోవాలి. ఒకటి సేమ్ 6.5 కిందికి. ఇప్పుడు ఒక స్ట్రైట్ లైన్. ఇప్పుడు షోల్డర్ డౌన్ వచ్చేసి 7 ఇంచెస్, ఎందుకంటే ఒక ½ ఇంచ్ ఎక్స్ట్రా. సో 7 ఇంచెస్కి మళ్ళీ ఒక స్ట్రైట్ లైన్. ఇప్పుడు చెస్ట్ వచ్చేసి ఇక్కడ 30 ఇంచెస్, వేస్ట్ వచ్చేసి 22 ఇంచెస్. సో 30 ఇంచెస్ని డివైడెడ్ బై 4 చేయాలి. సో 30 డివైడెడ్ బై 4 ఎంత వస్తుంది మనకి? 7.5 వస్తుంది. 7.5 ఇంచెస్ని మార్క్ చేసుకొని ఒక 2 ఇంచెస్ ఎక్స్ట్రా మార్జిన్. ఓకే, నెక్స్ట్ వేస్ట్ 22 ఇంచెస్ కాబట్టి డివైడెడ్ బై 4 చేస్తే మనకి 5.5 వస్తుంది. 5.5 ఒక మార్క్ ఫర్ 1 ఇంచ్ డాట్స్, 2 ఇంచెస్కి ఎక్స్ట్రా. ఇట్లా డాట్స్ అనేది ఈ రెండింటికి మధ్యలో పెట్టాలి. ఎక్కడ పడితే అక్కడ పెట్టద్దు ఈ డాట్స్. మనం ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాం కదా, 1 ఇంచ్ నుండి వేస్ట్ లైన్ వరకు సెంటర్లో ఇట్లా టేప్ని ఫోల్డ్ చేస్తే సెంటర్లో వస్తుంది, అక్కడ డాట్స్. నెక్స్ట్ ఇక్కడ 2 ఇంచెస్కి మార్జిన్ తీసుకున్నాం కదా, అది స్ట్రైట్ లైన్ వేసుకోవాలి. నెక్స్ట్ ఆర్మ్ రౌండ్ తీసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి ఇది ఫుల్ షోల్డర్ కాబట్టి నేను ఒక 0.25 ఇంచెస్ షోల్డర్ డౌన్ మార్క్ చేసిన. మన షోల్డర్స్ కొంచెం స్లోప్ ఉంటాయి కదా, అందుకు ఇక్కడ నెక్ కోసం 3 ఇంచెస్ నెక్ తీసుకున్నా. నెక్ డీప్ వచ్చేసి 3.5. సో ఇది నార్మల్గా బోట్ కోసం. దీనికి డిజైన్ ఎలా అంటే చిన్న డ్రాప్ డిజైన్ పెడుతున్నా. సో దానికోసం నేను కప్ హైట్ వచ్చేసి 6 ఇంచెస్ తీసుకున్నా. ఎందుకంటే ఇక్కడ వీళ్ళు చిన్న డ్రాప్ పెట్టమన్నారు కాబట్టి ఇక్కడ చిన్న డ్రాప్ కోసం 6 ఇంచెస్ కప్ హైట్ తీసుకున్నా. సో ఈ విధంగా చిన్న డ్రాప్ గీసుకోవాలి, డ్రాప్ షేప్. నెక్స్ట్ బ్యాక్ పార్ట్ కటింగ్ అయిపోయింది. ఇప్పుడు బ్యాక్ పార్ట్ అయిపోయింది, డ్రాఫ్టింగ్ కటింగ్ చేద్దాం. ఇక్కడ చిన్న డాట్స్కి కట్స్ ఇవ్వాలి. నెక్స్ట్ నెక్. షేప్ కరెక్ట్ కట్ చేస్తే మనకి స్టిచ్ చేసేటప్పుడు షేప్ కరెక్ట్ వస్తుంది, నెక్ షేప్. సో నార్మల్గా ఇట్లా ఈవెన్గా కట్ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్ కటింగ్ అయిపోయింది. నెక్స్ట్ మనకి ఫ్రంట్ పార్ట్ కాబట్టి ఫ్రంట్ క్లోజ్ మనకి ఫోల్డ్ సైడ్ మన సైడ్ ఉంచుకోవాలి, ఓపెన్స్ అట్ సైడ్ ఉండాలి. ఎందుకంటే మనకి ఫ్రంట్ క్లోజ్ కాబట్టి బ్యాక్ ఓపెన్. సో ఈ విధంగా ఫోల్డ్ మన సైడ్, అన్ఫోల్డ్ అట్ సైడ్ ఉంచుకొని నెక్స్ట్ బ్యాక్ పార్ట్ని బేస్ చేసుకొని మనం ఫ్రంట్ పార్ట్ని డ్రా చేస్తున్నాం. ఇక్కడ ½ ఇంచ్ నేను తీసేస్తున్నాను, ఎందుకంటే మనం బ్యాక్ హుక్స్ పెడుతున్నాం కదా, అందుకు ½ ఇంచ్ ఫ్రంట్కి తీసేస్తున్నాం, ఫ్రంట్ క్లోజ్ కాబట్టి. సో బ్యాక్ పార్ట్ ఎట్లుందో అట్లనే డ్రా చేయాలి. మళ్ళీ సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా. ఇక్కడ ఫ్రంట్కి ఒక ½ ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి, ఎందుకంటే ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ కదా ఇది. మనకి బ్యాక్ అండ్ ఫ్రంట్కి ప్రిన్సెస్ కట్ కుట్టినప్పుడు పైకి కిందికి కాకుండా సమానం ఉంటాయి బ్యాక్ పార్ట్ అండ్ ఫ్రంట్ పార్ట్. సో అందుకోసం ఒక ½ ఇంచ్ కంపల్సరీ ఎక్స్ట్రా తీసుకోవాలి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ని తీసేసి ఫస్ట్ నెక్ వచ్చేసి బోట్ నెక్ కాబట్టి నార్మల్గా నాట్ వైడ్ బోట్ నెక్, నార్మల్ బోట్ నెక్ అంతే. సో దానికోసం నేను 3 ఇంచెస్ నెక్ తీసుకొని నెక్ డీప్ అనేది
4.5 ఇంచ్ తీసుకున్నా. సో ఇట్లా 4.5కి ఒక బాక్స్ లాగా చేసుకొని బోట్ షేప్ ఇవ్వాలి. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ సేమ్ మనం షోల్డర్ డౌన్ ఎట్లయితే తీసుకున్నామో ఫ్రంట్కి అట్లా మార్క్ చేసుకొని ఈ షోల్డర్ డౌన్కి సెంటర్ పాయింట్ మార్క్ చేసుకొని ఇట్లా టేప్ని మధ్యలో పెడితే సెంటర్ పాయింట్ వస్తుంది కదా, సెంటర్ పాయింట్ మార్క్ చేసుకొని ఒక 1/2 ఇంచ్ లోపలికి మార్క్ చేసుకోవాలి. ఎందుకంటే ఇది మనకి ఫ్రంట్కి ముడతలు వస్తాయి కదా, ముడతలు రాకుండా ఉండడానికి లోతు తీస్తాం కదా, ఆ విధంగా లోతు కోసం అయితే ఇక్కడ 1/2 ఇంచ్ లోపలికి తీసినాం. సో ఇదన్నీ మన చంక లోతు భాగం. ఇక్కడ నేను ప్రిన్సెస్ కట్ షేప్ కోసం 3.5 డౌను, 4 ఇంచెస్కి పైన, అంటే ఇది అపెక్స్ పాయింట్ వరకు. మనకి చెస్ట్ పాయింట్ వచ్చేసి 9.5 కదా. సో 1/2 ఇంచ్ అక్కడ పైన షోల్డర్కి పోతుంది కాబట్టి నేను ఇక్కడ 10 ఇంచెస్ తీసుకున్నా. ఓకే. ఇవి రెండింటిని ఇట్లా స్ట్రైట్గా లైన్ మార్క్ చేసుకుని చెస్ట్ సైజ్ ఎంత ఉందో దాన్ని బట్టి మనం ఇక్కడ 1.5 అయితే 1.5, 2 ఇంచెస్ అయితే 2 ఇంచెస్ పెట్టుకోవాలి. సో ఇక్కడ నేను 1.5 పెడుతున్నా. ఇక్కడ 1.5 పెట్టినా కాబట్టి కంపల్సరీ అక్కడ 1.5 ఎక్స్ట్రా వేసుకోవాలి. ఎందుకంటే మనకి ఇక్కడ కుట్టుతాం కదా, కట్ చేస్తాం కాబట్టి ఇక్కడది అక్కడ సెట్ అయిపోతుంది. 2 ఇంచెస్కి బెల్ట్ మార్క్ చేసుకొని ఇట్లా షేప్ గీసుకోవాలి, ప్రిన్సెస్ కట్ షేప్. నెక్స్ట్ మనకి ఫ్రంట్ పార్ట్ అనేది కిందికి కాకుండా ఒక 1/2 ఇంచ్ పైనకి మార్క్ చేయాలి. ఇక్కడ కూడా బ్యాక్ పార్ట్ని బేస్ చేసుకొని బ్యాక్ పార్ట్ హైట్ ఎంత ఉందో ఫ్రంట్కి హైట్ కూడా అంతే మార్క్ చేసుకోవాలి. సో అక్కడ నుండి మళ్ళీ ఈ ప్రిన్సెస్ కట్ షేప్లోకి స్ట్రైట్ లైన్. సో ఇది ఫ్రంట్ పార్ట్, ప్రిన్సెస్ కట్ యొక్క ఫ్రంట్ పార్ట్. ఇప్పుడు కటింగ్ చేద్దాం. ఫ్రంట్ పార్ట్ కూడా అయిపోయింది. నెక్ ఇక్కడ కట్ చేస్తున్నా ఇక్కడే. నెక్స్ట్ ఇక్కడ ప్రిన్సెస్ కట్ షేప్ కూడా కట్ చేసేద్దాం ఇక్కడే. ఫ్రంట్ పార్ట్ కటింగ్ అయిపోయింది. ఇక్కడ 1/2 ఇంచ్కి ప్రిన్సెస్ కట్ షేప్లో కట్ చేసిన. నెక్స్ట్ ఇప్పుడు హ్యాండ్స్ కటింగ్. హ్యాండ్స్కి మనం క్లాత్ 4 ఫోల్డ్స్ వేసుకోవాలి. ఇట్లా ఫస్ట్ స్ట్రైట్ ఉంచుకొని నెక్స్ట్ ఇట్లా 4 ఫోల్డ్స్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి కుట్టడానికి. సో ఇక్కడ నేను స్ట్రైట్గా క్లాత్ స్ట్రైట్ ఉండడానికి కోసం ఒక స్ట్రైట్ లైన్, నెక్స్ట్ 1/2 ఇంచ్ కుట్టడానికి స్ట్రైట్ చేస్తున్నా. మనకి హ్యాండ్ లెంత్ వచ్చేసి 9.5 ఇంచెస్. 9.5 ఇంచెస్ అంటే ఇక్కడ 1/2 ఇంచ్ ఆల్రెడీ నేను కుట్టడానికి తీసుకున్నా కదా, ఇటు కుట్టడానికి తీసుకుంటా కాబట్టి ఒక 10 ఇంచెస్ మార్క్ చేసిన. సో మనకి మొత్తం హ్యాండ్ లెంత్ ఎంత 10.5. సో అదే 10.5ని కిందికి మార్క్ చేసి 3 ఇంచెస్ డౌన్ తీసుకున్నాను. ఎందుకంటే చిన్న సైజ్ బ్లౌజ్ కదా, మనకి 3 ఇంచెస్ డౌన్ సరిపోతుంది. స్ట్రైట్ మార్క్ చేసుకొని ఈ 3 ఇంచెస్ డౌన్కి కూడా మార్క్ చేసుకొని ఇప్పుడు హ్యాండ్ లూజ్ మనకి 8 కాబట్టి 4 ఇంచెస్కి మార్క్ చేసుకొని 2 ఇంచెస్ ఎక్స్ట్రా మార్జిన్. ఇప్పుడు మనకి షేప్ కోసం మన ఆర్మ్ రౌండ్ వచ్చేసి ఎంత అయిందంటే 6.5. ఎందుకంటే మన చెస్ట్ డివైడెడ్ బై 4 చేసినప్పుడు 7.5 వస్తుంది కదా, దాంట్లో -1 ఇంచే ఈ చంక డౌను. సో మనకు ఆర్మ్ పాయింట్ ఎంత 6.5 అన్నట్టు. ఆ 6.5కి ఒక మార్క్ గీసుకొని ఆ 6.5లో 1/2 తీసుకొని మళ్ళీ ఈ 3 ఇంచెస్ డౌన్లో 1/2 తీసుకోవాలి. మనం టేప్ని ఇట్లా మధ్యలోకి ఫోల్డ్ చేస్తే మనకి 1/2 అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. సో ఇక్కడ నుండి మనం 1 ఇంచ్కి మార్క్ చేసుకోవాలి పైకి. సో నెక్స్ట్ పైన మనకి కర్వ్ తిరిగే దగ్గర 1 ఇంచ్కి ఒక మార్క్, 2 ఇంచ్కి ఒక మార్క్. 2 ఇంచెస్ది 1 ఇంచెస్ది ఏమో మనకి లోతు పాయింట్ని ఇక్కడ మనం 2 మ్యాచ్ అయ్యే దగ్గర ఒక
కర్వ్, నెక్స్ట్ 2 ఇంచ్ నుంచి మనం తీసుకున్న 1 ఇంచ్ నుంచి ఒక కర్వ్. ఇప్పుడు మనకి హ్యాండ్ కర్వ్ అనేది పర్ఫెక్ట్ వచ్చిందా లేదా అనేది బ్యాక్ పార్ట్ని ఒకసారి చూడాలి. బ్యాక్ పార్ట్ని కొలిచి చూస్తే మనకి పర్ఫెక్ట్ వచ్చింది కదా. సో మనం తీసుకున్న కర్వ్ పర్ఫెక్ట్ ఉంది అని అర్థం. ఈ విధంగా నెక్స్ట్ దీనికి పఫ్ హ్యాండ్స్ కాబట్టి నేను పఫ్ హ్యాండ్స్ కోసం 4 ఇంచెస్కి లెంత్ పెట్టుకుంటున్నా. సో 4 ఇంచెస్ పెడితే లెంత్కి పఫ్ కొంచెం మా ఎక్కువ వస్తాయి. 3 ఇంచెస్కి వైడ్ ఇట్లా ఒక బాక్స్ లాగా గీసుకొని కర్వ్ ఇట్లా డ్రా చేసుకోవాలి. ఇది మనకి ఫ్రిల్స్ కోసం, పైన పఫ్ హ్యాండ్స్ ఫ్రిల్స్ కోసం హ్యాండ్స్ కట్ చేస్తున్నా. నెక్స్ట్ మనం ఫ్రంట్కి ఎట్లా అయితే లోత్ తీసుకున్నామో అట్లనే హ్యాండ్స్కి కూడా లోత్ తీసుకోవాలి. సో రెండింటిని ఇట్లా ఓపెన్ చేసి ఇప్పుడు లోత్ పాయింట్ నుంచి మనకి ఫ్రిల్స్ పెడతాం కాబట్టి ఇటు సైడే తీసుకోవాలి, ఇటు ఈ బయటకని లోత్ తీసుకోవాలి. సో ఈ విధంగా లోత్ తీసుకున్న తర్వాత మళ్ళీ ఒక టక్స్, మనం పైన టక్స్ ఇచ్చినాం కదా, ఎందుకంటే అక్కడ నుంచి ఫ్రిల్స్ స్టార్ట్ అవుతాయి, ఇక్కడ ఈ మధ్యనే ఫ్రిల్స్ స్టార్ట్ అవుతాయి. సో నేను ఇప్పుడు లైనింగ్ క్లాత్ని మెయిన్ క్లాత్ పైన పెట్టి కట్ చేసుకున్నా, ఎక్స్ట్రా ఉంచుకున్నా. ఎందుకంటే మనం కుట్టేటప్పుడు క్లాత్ అటు ఇటు అయినా కానీ మనకి పర్ఫెక్ట్గా ఉంటుంది కాబట్టి ఒక 1/2 ఇంచ్ అన్నా 1 ఇంచ్ అన్నా ఎక్స్ట్రా కట్ చేసుకోవాలి లైనింగ్కి, మెయిన్ క్లాత్కి. సో ఈ విధంగా హ్యాండ్స్ ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ కట్ చేసుకున్నాం. ఇప్పుడు స్టిచ్చింగ్ వీడియో చూద్దాం. స్టిచ్చింగ్లో మనకి ఫస్ట్ ఫ్రంట్ పార్ట్, ఎందుకంటే బ్యాక్ హుక్స్ కదా, ఫ్రంట్ ముందు స్టిచ్ చేసుకుందాం. ఫస్ట్ నెక్ ఓపెన్ చేసి నెక్ రౌండ్ ఒక 1/2 ఇంచ్ గ్యాప్తోని నెక్ రౌండ్ని స్టిచ్ చేయాలి. ఎందుకంటే మనకి పర్ఫెక్ట్ నెక్ షేప్ వస్తుంది. ఇట్లా నెక్స్ ఇట్లా కట్స్ పెట్టుకోవాలి. ఎందుకంటే మనకి నెక్ అనేది లోపల వైపు కరెక్ట్ ఫోల్డ్ అయ్యడానికి ఇట్లా టక్స్ పెట్టుకోవాలి. పైన నుంచి ఒక టాప్ స్టిచ్ అంటే ఆనియ కుట్టులాగా మనకి నెక్ అటు సైడ్ ఫోల్డ్ కావాలి కదా ఈజీగా, అందుకోసం ఒక టాప్ స్టిచ్. నెక్స్ట్ మళ్ళీ ఒక పైన నుంచి ఒక స్టిచ్. సో ఈ విధంగా పైన నుంచి ఒక స్టిచ్ వేస్తే నెక్ షేప్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇప్పుడు చుట్టూ ఎలా ఉందో అలా లైనింగ్ని కుట్టేసి ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ని కట్ చేసుకోవాలి. మనకి ఆ ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ అనేది అవసరం లేదు. సో ఇప్పుడు ప్రిన్సెస్ కట్ షేప్ 2 ఆపోజిట్ వేసుకొని చూడాలి. ఫస్ట్ ఆపోజిట్ వేసుకున్న తర్వాతనే చుట్టూ కుట్టిన తర్వాత ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకుందాం. ఇప్పుడు ప్రిన్సెస్ కట్ షేప్ని ఏ విధంగా కుట్టాలంటే ఏది ఏ సైడ్ వస్తుందో ముందే చూసుకొని కింది నుంచి స్టార్ట్ చేయాలి. మనం కింది నుండి ఒక 1/2 ఇంచ్ తేడాతో మాత్రమే స్టిచ్ చేయాలి. అప్పుడే మనకి పర్ఫెక్ట్ ప్రిన్సెస్ కట్ షేప్ వస్తుంది. ఒకటే స్టిచ్ కాకుండా ఇంకొక స్టిచ్ కూడా దానిపైన నుండే వేసుకోవాలి. ఇట్లా వేసుకున్న తర్వాత చూడండి షేప్ పర్ఫెక్ట్ వచ్చిందో. నెక్స్ట్ ఈ సైడ్ కూడా ముట్టుకుందాం. ఇది కూడా కింది నుండే కుడితే పర్ఫెక్ట్ వస్తుంది. ఒక 1/2 ఇంచ్ తేడాతో మాత్రమే స్టిచ్ చేయాలి. సో ఈ విధంగా స్టిచ్ చేస్తే మనకి పర్ఫెక్ట్ షేప్ వస్తుంది. నెక్స్ట్ ఇంకొక స్టిచ్. సో ఈ 2 ప్రిన్సెస్ కట్ షేప్. ఫ్రంట్ పార్ట్ మనకి ఇంత పర్ఫెక్ట్గా వచ్చింది చూడాలి. నెక్స్ట్ ఇక్కడ ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కొంచెం నార్మల్గా కట్ చేసిన. ఇక్కడ మనం బెల్ట్ కోసం ఒక 1.5 ఇంచ్ క్లాత్ ఉన్న స్ట్రైట్ క్లాత్ తీసుకొని అటాచ్ చేసుకుంటున్నాను నేను. సో మనకి ఎంత లెంత్ కావాలో అంత చూసి ఎక్స్ట్రాది కట్ చేసేసుకొని వన్ సైడ్ ఫోల్డ్ చేసుకోవాలి ఒక 1/2 ఇంచ్. ఇలా వన్ సైడ్ ఫోల్డ్ చేసి కుట్టిన తర్వాత దాన్ని మనం ఫ్రంట్ పార్ట్కి ఇట్లా బెల్ట్ లాగా స్టిచ్ చేయాలి. ఒక 1/2 ఇంచ్ తేడాతో మాత్రమే కుట్టాలి. ఎందుకంటే మనం పైనకు ఒక 1/2 ఇంచ్ కిందికి ఒక 1/2 ఇంచ్ స్టిచెస్ కోసం ఉంచుకుంటాం కదా, దాని మందమే కుట్టాలి. అప్పుడే మనకి పర్ఫెక్ట్ లెంత్ ఉంటుంది, పర్ఫెక్ట్ ఫినిష్ వస్తుంది. సో ఇట్లా మళ్ళీ టాప్ స్టిచ్ అనిగే కుట్టులాగా వేసుకోవాలి. ఒకటి ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసుకోవాలి. ఇక్కడ నేను
థ్రెడ్ లూజ్ కుట్టేస్తున్నా. లూజ్ కుట్టు ఎందుకంటే తర్వాత హెమ్మింగ్ చేసుకొని ఆ లూజ్ కుట్టుని తీసేయాలి. ఒకవేళ తీసేసుకోకుండా కానీ హెమ్మింగ్ చేసుకోకుండా అని నార్మల్గా స్టిచ్ కూడా వేసుకోవచ్చు. సో ఫ్రంట్ పార్ట్ రెడీ అయిపోయింది. ఇది ప్రిన్సెస్ కట్ షేప్. నెక్స్ట్ బ్యాక్ పార్ట్. ఇట్లా బ్యాక్ పార్ట్ని సపరేట్ చేసుకోవాలి, అంటే అపోజిట్ వేసుకోవాలి. మనం ముందే అపోజిట్ వేసుకొని ఇట్లా వన్ సైడ్, నేను వన్ సైడ్ వన్ పార్ట్ మాత్రమే చూపిస్తున్నా. సో ఇట్లా ఫస్ట్ మనకి కర్వ్ ఎక్కడైతే స్టార్ట్ అయిందో అక్కడ ముందే చాక్ పీస్ బట్టి డ్రా చేసుకోవాలి, ఎందుకంటే మనకి ఎక్కడికి స్టిచ్ చేస్తున్నాం అనేది ముందు తెలుస్తుంది. సో ఈ విధంగా చిన్న డ్రాప్ షేప్ని 1/2 ఇంచ్ తేడాతోనే కుట్టాలి మళ్ళీ ఇది కూడా, ఎందుకంటే మనకి పర్ఫెక్ట్ ఫినిషింగ్ ఉంటుంది. ఇక్కడ నేను బ్యాక్కి బెల్ట్ వేయట్లేదు, డైరెక్ట్ పల్టా ఎంచుతున్నా, అంటే పల్టీ వేస్తున్నా ఉల్టాకి. సో ఇక్కడ మనం బెల్ట్ సైడ్ 1/2 ఇంచ్ స్టిచ్ చేసిన. ఇట్లా నెక్ షేప్ అనేది కట్ చేసి కట్స్ పెట్టుకొని మనం ఇట్లా ఉల్టా తీయాలి. ఇందులో ఇట్లా హ్యాండ్ పెట్టి ఉల్టా తీయాలి, అప్పుడు మనకి కరెక్ట్ వస్తుంది. సో ఇక్కడ నేను నెక్ షేప్ కోసం సిజర్తో ఇట్లా షేప్ అన్నా. సో నెక్స్ట్ పైనుంచి ఒక టాప్ స్టిచ్ చేయాలి నెక్ చుట్టూ. ఇట్లా పైనుంచి స్టిచ్ చేసి మళ్ళీ కింది సైడ్ ఒక స్టిచ్ చేసుకోవాలి పైన టాప్ స్టిచ్. ఇది నేను వెనుకకి బెల్ట్ వేయకుండా నార్మల్గా పల్టీ చేసిన అన్నట్టు. సో ఇప్పుడు ఎక్స్ట్రా చుట్టూ ఉట్టేసుకొని లైనింగ్ క్లాత్ని ఎక్స్ట్రా పార్ట్ని కట్ చేసుకోవాలి. చుట్టూ ఉట్టి ఎక్స్ట్రా పార్ట్ కట్ చేయాలి. ఈ విధంగా ఇట్లానే ఇంకో వైపు కూడా మనకి 2 సైడ్స్ ఉంటాయి కదా, అట్లా 2 సైడ్స్ స్టిచ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ డాట్ కోసం మనం 1 ఇంచ్ ఉంచుకున్నాంగా, డాట్స్ కుట్టాలి. ఇట్లా ఒక పైన నుంచి ఒక స్టిచ్. ఈ విధంగా ఈ సైడ్ అయిపోయింది కదా, ఇంకో సైడ్ కూడా నేను స్టిచ్ చేయకుండా నార్మల్గా డైరెక్ట్ చూపిస్తున్నా, స్టిచ్ చేయకుండా వీడియోలో. నెక్స్ట్ డోరీస్ అటాచ్ చేస్తున్నా. ఈ విధంగా డోరీస్ని స్టిచ్ చేసి అటాచ్ చేయాలి. నేను ఈ డోరీస్ అనేది నార్మల్గా బయట తీస్తున్న డోరీస్, ఎందుకంటే ఈ క్లాత్కి ఇది నెట్ క్లాత్ కాబట్టి రివర్స్ రాదు ఇది క్లాత్. సో నేను బయట సిల్వర్ డోరీస్ తీసుకొని అటాచ్ చేసిన. బ్యాక్ పార్ట్ కూడా అయిపోయింది. డోరీస్ ఇట్లా అటాచ్ చేసుకోవాలి. డోరీస్ కూడా అటాచ్ చేసుకున్నాం. నెక్స్ట్ హుక్స్ పట్టి, కాజా పట్టి. హుక్స్ పట్టి కాజా పట్టికి నేను డైరెక్ట్ హుక్స్లు అనేది స్టిచెస్ ఇక్కడ చేతితో కాకుండా సూదితో కాకుండా మిషన్ పైన డైరెక్ట్ హుక్స్ పట్టి అండ్ కాజా పట్టి వేస్తున్నా. హుక్స్లో డైరెక్ట్ వేస్తున్నా. సో దీనికోసం ఇట్లా క్లాత్ ఎక్స్ట్రా తీసుకోవాలి. అటు 1/2 ఇంచ్ ఇటు 1/2 ఇంచ్ తీసుకున్న తర్వాత ఫస్ట్ ఇట్లా ఫోల్డ్ చేసి ఒక స్ట్రైట్ 1/2 ఇంచ్ కుట్టేయాలి. తర్వాత ఒక టాప్ స్టిచ్ మనం ఎక్కడ ఎన్ని హుక్స్లు పెడుతున్నామో ముందే మార్క్ చేసుకోవాలి. ఇట్లా ఒక 5 హుక్స్లో ఇట్లా ఇంకో ఎక్స్ట్రా క్లాత్ తీసుకొని మనం ఎక్కడైతే మార్క్ చేసుకున్నామో అక్కడ రఫ్ లాగా చిన్నగా కుట్టు వేయాలి. నెక్స్ట్ ఇంకోటి అక్కడ మనకి హుక్స్ అనేది అందులో పట్టే అంత మందం మనం ఇట్లా రఫ్ చేసుకోవాలి. అట్లా మనం ఎక్కడెక్కడైతే ఎన్ని హుక్స్లను మార్క్ చేసుకున్నామో అక్కడక్కడ ఇట్లా చిన్నగా రఫ్ చేసుకోవాలి. నేను మళ్ళీ మీకు చూపిస్తాను ఒక్క నిమిషం, వీడియో క్లియర్గా చూపిస్తే ఇట్లా మనం స్టిచ్ చేసినాం అనేది. సో ఇందులో వైట్ కలర్ దీనికి పర్ఫెక్ట్గా కనబడట్లేదు.
నేను పైకి చూపిస్తా. ఇట్లా పైనకి మనకి హుక్స్ పట్టేలాగా చిన్నగా కుట్లు వేసుకోవాలి. సో ఇట్లా హుక్స్లు ఒక 5 కదా మనకి, వాటిని కొంచెం ఓపెన్ చేసి చిన్న సీజర్తో మనకి అందులో హోల్స్తో ఇవి పట్టడానికి ఆపికి ఉంటాయి కదా, అందుకోసం ఇట్లా చిన్న. సో డైరెక్ట్ హుక్స్లో ఈ విధంగా ఈజీగా వేసుకోవచ్చు. ఇవి ఊడిపోవు. ఇట్లా బయటికి తీసి కొంచెం మళ్ళీ మనం వైట్ చేసినాం కదా, కొంచెం ఇట్లా దేంతోనైనా కొంచెం లోపలికి వన్ చేయాలి. నెక్స్ట్ స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా స్టిచ్ చేసుకుంటే మనకి డైరెక్ట్ హుక్స్లో మిషన్ పైన స్టిచ్ చేసినట్టు ఉంటుంది, చేతితో పని లేకుండా. ఇంత నీట్గా పర్ఫెక్ట్గా వచ్చినాయో చూడండి. ఇవి హుక్స్ పట్టి. నెక్స్ట్ కాజా పట్టిని కింది నుండి పై వైపుకి వేయాలి. 3 ఇంచెస్ ఎక్స్ట్రా క్లాత్ తీసుకొని ఇట్లా స్టిచ్ చేసి ఒక అనిగి కుట్టు వేసుకొని మళ్ళీ మనకి కాజాలు వేయడానికంటే హుక్స్ పెట్టడానికి పట్టి ఫోల్డ్ వేయాలి. ఫోల్డ్ వేసి మిడిల్లో ఒక స్టిచ్ చేసుకొని మనకి హుక్స్లో ఎక్కడెక్కడైతే ఉన్నాయో అవి మార్క్ చేసుకోవాలి. ముందు మార్క్ చేసుకొని అక్కడ మనం కాజాలు స్టిచ్ చేయాలి. సో కాజాలు అంటే ఈ విధంగా మనకి ఈ షేప్లో కాజాలు అనేటివి స్టిచ్ చేయాలి. ఓకే, ఇప్పుడు కాజాలు స్టిచ్ చేయడం అయిపోయింది. సో కాజా పెట్టడం అయిపోయింది. మనం పెట్టిన హుక్స్లో ఈ కాజాలో కరెక్ట్ ఫిట్ అయినాయో లేదో చూడడానికి బ్యాక్ పార్ట్ హుక్స్ది పెట్టేయాలి. ఇట్లా చూడండి, పర్ఫెక్ట్గా ఫిట్ అయినాయి. ఎందుకంటే మనం కరెక్ట్గా కుట్టినాం కాబట్టి పర్ఫెక్ట్గా వచ్చినాయి. సో బ్యాక్ పార్ట్ కూడా రెడీ అయిపోయింది. నెక్స్ట్ బ్యాక్ పార్ట్ అయిపోయిన తర్వాత హ్యాండ్స్ కోసం మనం ముందే హ్యాండ్స్ని ఆపోజిట్గా ఇట్లా మనకి స్ట్రైట్ కింద ఉండేటట్టు ఇట్లా వేసుకొని ఖర్చులు మాత్రం రెండు ఒకవైపు వచ్చేటట్టు చూసుకొని మార్క్ వేసి స్టిచ్ చేయాలి. ఫస్ట్ ఒక స్ట్రైట్ లైన్ స్టిచ్ చేయాలి. నెక్స్ట్ ఒక టాప్ స్టిచ్, మళ్ళీ నెక్స్ట్ చుట్టూ ఒక స్టిచ్ చేసి ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేయాలి. హాఫ్ ఇంచ్ మాత్రమే స్టిచ్ చేయాలి. ఎందుకంటే మనం మళ్ళీ ఇది మన ఫ్రంట్ పార్ట్ అండ్ బ్యాక్ పార్ట్కి అటాచ్ చేస్తాం కదా, అలా హాఫ్ ఇంచ్ స్టిచ్ చేసి ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ని కట్ చేయాలి. కట్ చేసిన తర్వాత మనం ఫ్రిల్స్ కోసం ఒక 4 ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టుకున్నాం కదా, ఎక్కడైతే మనం టక్స్ ఇచ్చినామో అక్కడ నుంచి ఫ్రిల్స్ స్టిచ్ చేసుకోవాలి. ఇట్లా ఈ విధంగా వన్ సైడ్ వచ్చేటట్టు ఫ్రిల్స్. ఇది పైన పఫ్ వస్తుంది మనకి, పఫ్ హ్యాండ్స్. ఈ విధంగా సేమ్ ఇదే ఇంకొక హ్యాండ్ ఇట్లా స్టిచ్ చేసుకోవాలి. నేను రెండు చూపించట్లేదు కానీ స్టిచ్ చేసుకున్నా. ఇప్పుడు షోల్డర్స్ని జాయిన్ చేసి హ్యాండ్స్ని కుట్టడం. షోల్డర్స్కి 2 కుట్లు కంపల్సరీ వేయాలి. ఇట్లా రఫ్ వేయాలి కంపల్సరీ, రఫ్ వేయకపోతే ఊడిపోతే. నెక్స్ట్ ఇట్లా మనం షోల్డర్కి క్లాత్ బ్యాక్ సైడ్ అని ఒక స్టిచ్ చేసుకోవాలి. నెక్స్ట్ హ్యాండ్స్ అటాచ్ చేస్తున్నాం. హ్యాండ్స్ అనేది కంపల్సరీ మిడిల్లో నుండే అటాచ్ చేయాలి. ఇక్కడ షోల్డర్స్ కరెక్ట్ లేకపోతే కట్ చేసుకోవాలి స్ట్రైట్గా.
హ్యాండ్స్ అనేటివి మనం మధ్యలో నుండి స్టిచ్ చేయాలి. ఇట్లా మనకి మధ్యలో సెంటర్ పాయింట్ ఎక్కడ ఉందో చూసి ఫ్రంట్కి మనం కట్స్ ఇచ్చినాం కదా, అది ఫ్రంట్ సైడ్ వచ్చేటట్టు చూసుకొని ఇట్లా మిడిల్ నుంచి హ్యాండ్ని అటాచ్ చేయాలి. సో పైన పఫ్ హ్యాండ్స్ కాబట్టి మనకి ఇట్లా అటాచ్ చేసుకోవాలి, హాఫ్ ఇంచ్ గ్యాప్తో హ్యాండ్స్. నెక్స్ట్ ఈ సైడ్ కూడా స్టిచ్ చేసిన తర్వాత నెక్స్ట్ ఇంకొక స్టిచ్ మళ్ళీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఇంకొక స్టిచ్ చేయాలి. సో హ్యాండ్స్ అటాచ్ చేసేసినాం. నెక్స్ట్ ఈ సైడ్ కూడా హ్యాండ్స్ అటాచ్ చేసేయాలి. నేను వేయించట్లేదు, డైరెక్ట్ స్టిచ్ చేసిన తర్వాత వేయించిన. సో ఈ విధంగా మనకి పఫ్ హ్యాండ్స్ అయితే రెడీ అయిపోతాయి. ఇట్లా పఫ్ హ్యాండ్స్ రెడీ అయిపోతాయి. మనకి నెక్స్ట్ సైడ్ స్టిచెస్ ఎట్లా వేయాలంటే మనం 1.5కి ఎక్స్ట్రా మార్కింగ్ తీసుకున్నాము, 2 ఇంచెస్ మార్క్ తీసుకున్నాం. సో 2 ఇంచెస్కి ఇట్లా మార్క్ చేసుకుంటా 2 ఇంచెస్కి మార్క్ చేసి స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేస్తే నెక్స్ట్ దానిపై నుండి స్టిచ్ చేసుకోవాలి. సో మనకి ఇట్లా 2 ఇంచెస్ మార్క్ చేసుకొని స్ట్రైట్గా ఒక స్టిచ్ చేసుకుంటే మనకి పర్ఫెక్ట్ ఫిట్టింగ్ వస్తుంది. ఎందుకంటే మనం అన్నీ పర్ఫెక్ట్గా స్టిచ్ చేసుకుంటాం కాబట్టి మనం ఎంతైతే మార్జిన్ పెట్టుకుంటామో అదే మార్జిన్తో స్టిచ్ చేసుకోవాలి. కొంచెం ఎక్స్ట్రా ఉన్నా, లూజ్ ఉన్నా, టైట్ ఉన్నా అని మనకి ఒక ఎక్స్ట్రా స్టిచెస్ వేసుకోవాలి. సో ఇది బ్యాక్ హుక్స్ ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇది మనకి 30 సైజు బోట్ నెక్ ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ విత్ బ్యాక్ హుక్స్. ఇది ఫిట్టింగ్ పర్ఫెక్ట్గా వస్తుంది. సో ఇక్కడ నేను మ్యానిక్విన్కి యాడ్ చేసి చూపించిన చూడండి, అంత పర్ఫెక్ట్గా వస్తుంది మనం స్టిచ్ చేసింది. ఇది బ్లౌజ్ ఫినిషింగ్ అన్నట్టు. సో నా ఫినిషింగ్ నచ్చితే లైక్ చేయండి. సో ఇది ఫినిషింగ్ బాగుంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా వేరే వీడియోస్ కోసం నా ఛానల్లో ఇంకా వేరే వీడియోస్ కూడా అప్లోడ్ చేసిన బ్లౌజ్ కటింగ్స్ అండ్ స్టిచ్చింగ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ ఫర్ మోర్. థ్యాంక్ యూ.